అవును ఉంది. గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది కాబట్టి అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వస్తుంది అన్నమాట. ఎవడైనా సరే కబ్జా చేస్తే దానికి స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ అన్నమాట. తర్వాత ల్యాండ్ వాల్యూని కూడా ఇమీడియట్గా తీసుకోవాలన్నమాట. అలాంటిదేమో ఈ కూటమి ప్రభుత్వము కళ్ళు లేని గుడ్డి ప్రభుత్వం అయిపోయింది. అందుకే మా కార్పొరేటర్ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు స్పందనలో వారికి వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఎవరికి? కమిషనర్ సార్కి. అలాగే మా రమేష్ గారు కూడా ప్రతి 3 అధ్యక్షులు అతను కూడా వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. 4 కంప్లైంట్ దేర్, ఆన్లైన్ కంప్లైంట్ ఇస్ దేర్, బట్ ఐఏఎస్ కమిషనర్ కేతన్ గార్గ్ didn't even respond. That's the reason today I come here. తీరా చూస్తే నాకు ఇంకో భయం వేసిందన్నమాట. ఈ కబ్జా ఎక్కడ చేశాడు? నేనే ఓవర్ హెడ్ ట్యాంక్స్ 20,000 లీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయించాను. ఆ రోజు ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ వాటర్ ఉండాలని చెప్పి కొండ మీద నిర్మాణం చేశాను. 33 kVA ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం చేయించాను, రోడ్ వేయించాను. ఇవన్నీ కూడా మంచి పనులు చేశాం. ఆ పక్కన ల్యాండ్ ఏంటంటే ఇక్కడ పార్క్ కోసం అని చెప్పేసి చిల్డ్రన్ పార్క్ కోసం పెట్టాం. ఇక్కడ కూడా ఏంటంటే ఒక కళ్యాణ మండపం కడదాము, ఒక కిందన లేడీస్ జిమ్ పెడదాము, పైన జెంట్స్ జిమ్ పెడదాం, పైన కళ్యాణ మండపం పెడదామని చెప్పేసి చక్కగా చేసాం. కానీ బట్ నాట్ నియర్ టు ద ఓవర్ హెడ్ ట్యాంక్. వై? ఓవర్ హెడ్ ట్యాంక్ నామ్స్ ఏం చెప్తుంది? కంప్లీట్ గ్రిల్స్ ఉండాలి. మేము గ్రిల్స్ ఏర్పాటు చేసాం. సరౌండింగ్ కూడా గేట్ కాంపౌండ్ వాల్ ఉండాలి. అది చేయలేదు ఇంకా. తర్వాత సీసీ క్యామ్ సర్వేలెన్స్ 24/7 ఉండాలి. అలాగే హెవీ డోట్ ల్యాంపింగ్, లైట్ ఫోకసింగ్ ఏమో నైట్ అంతా ఉండాలన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉంది? ఎప్పుడైనా ఎవడైనా ఏ పోక్రియ విధమైనా ఏదైనా చేస్తాడని. అక్కడ ల్యాడర్స్ ఉండకూడదు. ల్యాడర్ ఇటు చూస్తే ఇక్కడ ఏకంగా ఏమో షెడ్డే వేసేసాడు పక్కకి. దాని మీద ఎక్కి ఆ ఓవర్ ట్యాంక్లో ఏదైనా చిన్న విషం వేస్తే ఇక్కడ 20,000 జనాభాకి వెళ్తా నీ వాటర్ తాగి పోతారు. అంటే what you're doing, you're making this 33 ward people to sit on the ticking time bomb. Asale Visakhapatnam is a very war zone, operational zone. Eastern Naval Command is there, where nuclear submarines are coming in and out. Pakistan ఎప్పుడు కూడా దీన్ని టార్గెట్ చేస్తూ ఉంది. పడవల మీద ఏమో టెర్రరిస్టులు వస్తూ ఉన్నారు. ఎంత సెక్యూరిటీ ఉండవలసిందేమో నువ్వేమో ఆడెవడో కార్పొరేట్ మొగుడేమో పెడితే కళ్ళు తెరవలేవు నువ్వు. ఒక నిమిషం, ఇప్పుడు మీరు ఏదైతే టెర్రరిస్ట్ వస్తారు, ఇక్కడ పోక్రిగాలు ఉంటారు, ఇక్కడ చాలా కొంచెం బాగోదు అని చెప్పారు. సో అలాంటి వాటికి ఇప్పుడు అక్కడ ఏమి ఖర్చు లేకుండానే ఆ యొక్క ఏరియాని యూజ్ చేసుకొని యంగ్స్టర్స్ వాటికి జిమ్ ఏర్పాటు చేశారు. మీరు ఏర్పాటు చేస్తాను కళ్యాణ మండపం, జిమ్ ఇవన్నీ అన్నారు. కానీ వితౌట్ ఎనీ లైక్ ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఇక్కడ జిమ్ వచ్చింది కదా యంగ్స్టర్స్. మేడం ఆ డబ్బు కలెక్ట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ 5 years ఏంటంటే యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ప్రభుత్వం భూమిలో 5 సంవత్సరాల కానీ ట్యాక్స్ వేయించుకుంటే ఓకే, ఆ ట్యాక్స్ కూడా వేయించుకుంటాడు కొన్ని రోజుల్లోనే. అప్పుడు ఏంటంటే అదేమో రెగ్యులరైజ్ చేయించుకుంటాడు. చాలా తెలివితేటలాడు. 10 కోట్లు అది ఆస్తి ఒకటి. రెండోది ఏంటంటే నేను అడుగుతుంది ఏంటంటే, పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? నేను అదే CMD దగ్గరికి వెళ్తాను నేను కూడా. ఆ CMD కూడా కళ్ళు మూసుకోడు. ఐఎస్ఏ ఇక్కడ పంప్ హౌస్ నుంచి పవర్ సప్లై లాగేశాడు. ఆడేడు బాబుసమ్మా ఇదేమైనా సరే ఆడు వాడేసుకోవడానికి. ఓకే, మేము ఏంటంటున్నాము, ఇప్పుడైనా సరే కాన్స్ట్రాక్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఓ 1000 కోట్లు వస్తుందని అంటున్నావు కదా, సంపద సృష్టి అంటున్నావు కదా చంద్రబాబు నాయుడు. కట్టు G+3 కట్టు. వాడు కళ్యాణ మండపం పెట్టు, వాడు జెంట్స్ జిమ్ పెట్టు, వాడేమో లేడీస్ జిమ్ పెట్టు, హ్యాపీ. బట్ డోంట్ గో అడ్జసెంట్. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 20 మీటర్ల దూరం అయినా సరే ఓవర్ ట్యాంక్ ఏది ఉండకూడదు. మరి ఇది ఓపెన్ చేసింది మన మినిస్టర్ భరత్ గారు కదా. ఎవరు చేశారు ఓపెన్? చేశారు. లేదు, జిమ్ అనేది భరత్ కళ్ళు కదా. ఆడు కూడా 57 ఎకరాలు కబ్జా చేశారు కదా. నువ్వు చిన్నది చేసుకున్నావు కదా, పర్లేదులే మన దగ్గర ఫ్రెండ్స్ అనుకుని. నువ్వు 500 గజాలే కదా, నేను 58 చేస్తాను కదా, పర్లేదు అని చెప్పేసి అందరూ కళ్ళు మూసుకుని ఉన్నారులే. కానీ ఒకటి ఐఎమ్ టెలింగ్ యూ, పవన్ కళ్యాణ్ సార్ ఊగిపోవడం కాదు, మేము ఊగిపోతాం. మాకు తెలుసు, మాకు పూనకాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఓకే, ఇక్కడ లేడీ ఉన్నారు కాబట్టి పూనుకోవట్లేదు, మేము పూనకం రావట్లేదు. ఓకే, కానీ 2029లో ఇది వచ్చి ఎరగొడేస్తాం. ఓకే, ఎరగొడేస్తాం. లేదంటే బెటర్ యూ ఓన్లీ కన్స్ట్రక్ట్ ఇమీడియట్లీ రిమూవ్ దిస్. This is a warning to Bharat. This is a warning to corporate Mogudu. This is a warning to GMC Commissioner IAS Ketan Garg.